తను వెళ్ళు. లైకులు అడిగితే వెళ్ళిపోతాడనో లైకులు అడగలేదు నేను. లైకులు ఇచ్చి వెళ్ళు. ఆలోచించుకుంటున్నాడు. లక్ష్మీ జానకి ఏటో ఇలా అంటుంది, ఎన్ని కూరలు తిన్నదో చెప్పదా మరి. ఈవిడది కూడా ఫేస్బుక్లో పెట్టారు అంట గారు, ఆంటీ గారు నాకు ఫోటో పెట్టమన్నారు, పెడతానని అన్నాను. సాయంత్రం మీకు పెడతాను. పెట్టగా ఓకే ఓకే. లైక్స్ అడగండి. గ్రూప్ ఉంది, మాకు గ్రూప్లో పెడతాను, పోని పంపించు. లైక్స్ అడగండి అంటున్నారు. ఓ లక్కీ లైకులు 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 లైకులు. చేతికట్టు విప్పారా? ఇంకా ఎక్కడండి? ఇవాళ రేపటికి నెల రోజులు గడిపానండి దీంతో. ఇంకా 23వ తారీఖు వరకు దీన్ని భరాయించాలి, తప్పదు. విజ్జి హలో అమ్మ విజ్జి, లైక్ లైక్ లైక్. విజ్జి కొత్తగా వచ్చారు. విజ్జి వెల్కమ్ అమ్మ. రాధాకృష్ణ గారు వచ్చారు. అర్జునుడు, కృష్ణ నాకు కలుగు ఈ భయానికి కారణమేమి అన్నాడు. కృష్ణుడు ఏమన్నాడంటే, అర్జున నీపై నీకు నమ్మకం లేకపోవడం నీ భయమునకు మూలం. ఆత్మవిశ్వాసంతో పోరాడి ఓడినామా అదే విజయం. రాధాకృష్ణ గారు ఇచ్చిపోతావా? ఉండు నువ్వు వస్తావు, స్వాగతం స్వాగతం అని చెప్పినంతసేపు లేదు. మా వెన్నెల వచ్చి చెప్పింది. రాధాకృష్ణ గారు చాలా చక్కగా చెప్పారు. ఇచ్చిపోతావా? ఎక్కడ పోతావు? ఆగు. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అంటున్నారు. వెన్నెల. విజ్జి గారు ఎక్కడి నుంచి? రథసప్తమి శుభాకాంక్షలు దానా అంటున్నారు. ఏం చేయలేదండి, రథసప్తమి చేయలేదు. రోజు మాఘమాసం శనివారాలు చేసేదాన్ని. ఏమీ లేదండి ఈ సంవత్సరం. కార్తీక మాసం ఏమో జ్వరం. రథసప్తమి శుభాకాంక్షలు. హాయ్. విజయలక్ష్మి హాయ్ అంటుంది. సతీష్ వెల్కమ్ అమ్మ, హాయ్ అమ్మ అంటున్నాడు సతీష్. 16 లైక్. వెన్నెల నవ్వుతుంది. చూడమ్మా వస్తున్నారు అన్న సేపు లేదు, వెళ్ళిపోతారంట. హాయ్ హాయ్ అంటున్నారు. విజయలక్ష్మి నొప్పి తగ్గిందా? మరి నొప్పి పర్వాలేదండి. నొప్పికి కూడా ట్యాబ్లెట్ ఇచ్చారు. ఎప్పుడన్నా నొప్పి ఉంటే వేసుకుంటున్నాను. తగ్గించేసుకోమన్నారు నొప్పి ట్యాబ్లెట్లు అయితే. డైలీ ఏ ఇచ్చారు, ఇంతంత ఉన్నాయండి ఇవి. రోజుకు 2 కాల్షియం మరి ఏటో మరి అవి మాత్రం మింగుతా ఉన్నా. వెన్నెల విజయలక్ష్మి సపోర్ట్ అంటుంది. వెన్నెల హాయ్ 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 హాయ్. విజయలక్ష్మి అన్నీ హాయ్ హాయ్ అంటుంది. హాయ్ సతీష్ గారు తిన్నారా అంటున్నారు. వెన్నెల అడిగింది అమ్మ సతీష్ రాలేదా అని. అమ్మ ఆగండి ఎందుకు వేసంగా చదవడం అంటున్నాడు. చాలా ఉండిపోయి హాయ్ వెన్నెల గారు అంటున్నారు సతీష్. మళ్ళీ చదువుతారు రాధాకృష్ణ గారు వెనక్కి వెళ్ళి. హాయ్ 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 అంటున్నారు విజయలక్ష్మి. హలో విజయ్ గారు అంటున్నారు. ఇంకా అక్కయ్య గారు వాళ్ళు వచ్చారా? భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. రథసప్తమి కాదు ధన. మొన్న అయిపోయింది, రథసప్తమి గురించి చెప్పారు అనుకుంటున్నాను. ఓకే వాళ్ళ భీష్మ ఏకాదశి. హాయ్ సతీష్ బాగున్నారా? తిన్నారు? మీరు చేశారా ఈరోజు? చేస్తారు మీరు. హాయ్ భోజనం. హాయ్ సతీష్ భోజనం చేశారా? తిన్నారా? బాగున్నారా? ఏం కర్రీ అంటుంది. అమ్మ విజయ్ గారు మా పాత ఫ్రెండ్. అవునా విజయలక్ష్మి? ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఈ మధ్యనే తన లైవ్ నాకు కనిపించట్లేదు, తను రావట్లేదు. హాయ్ కామేశ్వర అక్క. ఈ ఛానల్కి కనపడదు, ఆ ఛానల్ చేస్తే కనిపిస్తుంది. సతీష్ గారు బాగున్నారా? ఓ సతీష్ ఓకే ఉంటున్నారు. సతీష్ తమ్ముడు మామరి టార్చరా? బాగున్నా విజయ్ గారు అంటున్నారు సతీష్. భోజనం చేశారా? చేసేసానండి. ఇవాళ శనివారం భోజనం అయిపోయింది. మీరు చేశారా అక్కయ్య గారా? యశస్విని హలో రా. ఇవాళ సెలవు ఏంటి? మా యశస్విని ఇంట్లో ఉందా? హలో అమ్మా. ఇంకా 23వ తారీఖు వరకు ఉండాలండి. అదే ఎండాకాలం వల్ల కొంచెం చిరాకు వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు పీకేలా అనిపిస్తుంది అనమాట. సతీష్ గారు తిన్నారా అంటున్నారు మా విజయలక్ష్మి. ఈరోజు ఉపవాసం, పూర్తిగా ఉపవాసం ఉంటారా? 2వ శనివారం. ఈరోజు 2వ శనివారం, భీష్మ ఏకాదశి. చాలా మంచి రోజు. రామా ఉన్నావా అంటున్నారు విజయలక్ష్మి. రామా ఉన్నావా అంటున్నారు. మా రాధాకృష్ణ గారు కామెంట్ మళ్ళీ ఒకసారి చదువుదాం. చాలా చక్కగా పెట్టారు కదా, ఇంకొకసారి చదువుదాం.